ప్రపంచంలోనే ఐటీ హబ్ కేంద్రం బెంగళూరు. హైరైజ్ టవర్స్, విల్లాలు, అపార్ట్మెంట్స్, పార్కులతో గ్రీన్ సిటీగా పాపులర్. అంతేకాదు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో 3వ స్థానంలో ఉంది. ఢిల్లీ, ముంబై తర్వాత ఇళ్ల కొనుగోలు, అమ్మకాల్లో బెంగళూరు స్థిరమైన దృష్టి సాధిస్తూ ఉంది. అలాంటి నగరం ఇప్పుడు నీట మునిగింది. బెంగళూరు సిటీ ఇప్పుడు ఎలా ఉంది? బెంగళూరు నుంచి చూసి హైదరాబాద్ బుద్ధి తెచ్చుకుంటుందా లేదా? అలాంటి పరిస్థితి హైదరాబాద్లో వస్తే ఏంటి అనేది ఆలోచింపజేస్తోంది అందర్నీ. ఇది ప్రముఖ ఐటీ కంపెనీకి వెళ్లే రోడ్డు. దీన్ని డెలాయిట్ రోడ్డు అంటారు. ఈ రోడ్డు నుంచే బెంగళూరు ఎయిర్పోర్టుకు కూడా వెళ్లొచ్చు. ఈ రోడ్డులో ఇప్పుడు ట్రాక్టర్లపై తిరుగుతున్నారు ఉద్యోగులు. ఈ రోడ్డులో ట్రాక్టర్లు అనేవి అర్ధరాత్రి మాత్రమే తిరుగుతాయి. ఇప్పుడు అవే దిక్కయ్యాయి. ఇదే పెద్ద విచిత్రంగా ఉంది బెంగళూరు ఐటీ కారిడార్లో. మీరు చూస్తున్నది రెయిన్బో డ్రైవ్ అనే అతిపెద్ద విల్లా వెంచర్. ఇక్కడ ఒక్కో విల్లా 4 కోట్ల రూపాయలు. అంతకు తక్కువ అమ్మితే ఒట్టు. అలాంటి విల్లాలు నీట మునిగాయి. కాలనీలో ఓ కారు పూర్తిగా మునిగిపోవడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ కారులోని వ్యక్తిని తాళ్ల సాయంతో బయటకు లాగారు. వరద ప్రవాహం మొదలు కాగానే విల్లాలోని జనం అక్కడ్నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకులు, షాపులు సైతం మునిగిపోయిన విజువల్స్ ఇవే. బెంగళూరు సిటీలోనే అతిపెద్ద చెరువు బెల్లందూర్. చెరువు నుంచి నీళ్లు రోడ్లపైకి రావడంతో కాలనీలు నిండిపోయాయి. కాలువలు అన్నీ ఆక్రమణకు గురికావడంతో చుట్టూ ఉన్న వేలాది అపార్ట్మెంట్స్ నీట మునిగిపోయాయి. 100 ఎకరాల్లోని చెరువు ఇప్పుడు 10 ఎకరాలకే పరిమితమైందనే ఆరోపణలున్నాయి. చెరువు చుట్టూ ఉండే ప్రాంతం కబ్జా కావడంతో చెరువులోని నీళ్లంతా సమీపంలోని ఐటీ కారిడార్ను ముంచెత్తింది. బెంగళూరు ఐటీ పార్కుకు సమీపంలోని దివ్యశ్రీ అనే ప్రాంతం ఇది. ఈ ప్రాంతం హైరైజ్ టవర్స్ కు హాట్స్పాట్. వందలాది గేటెడ్ కమ్యూనిటీలున్నాయి. ఒక్కో టవర్ 15 నుంచి 20 అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ ఖరీదు కనీసంలో కనీసం 2 కోట్ల రూపాయల నుంచి స్టార్ట్ అవుతోంది. అలాంటి టవర్స్ లోని పార్కింగ్ ఏరియా ఇప్పుడు మునిగిపోయింది. కోట్ల రూపాయల కార్లు కనిపించడం లేదు. నీళ్లు పోయే మార్గం లేకపోవడం, కార్లను బయటకు తీసే అవకాశం లేకపోవడంతో ఫ్లాట్లు ఖాళీ చేసి ట్రాక్టర్లలో వెళ్లిపోతున్నారు అపార్ట్మెంట్ వాసులు. మీరు చూస్తున్న విజువల్స్ అవే. గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పుడు నీళ్లలో మునిగిపోయాయంటే ఆశ్చర్యమే కదా. మీరు చూస్తున్నది బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో క్యాంపస్. నీళ్లలో మునిగిపోయింది. లోపలికి ఎవర్నీ అనుమతించడం లేదు. సెలవులు ప్రకటించింది కంపెనీ. క్యాంపస్లోకి వెళ్లే అన్ని రోడ్లపై 4 అడుగుల నీళ్లున్నాయని, బైక్స్, కార్లు సగంపైనే మునిగిపోయే ప్రమాదముందని, ఎవరూ క్యాంపస్లోకొచ్చే సాహసం చేయొద్దని గట్టిగా సమాచారం ఇచ్చింది. గేటు దగ్గర ఉండే సెక్యూరిటీ సైతం వరదల దెబ్బకు పారిపోయారు. బెంగళూరు ఐటీ కారిడార్లోని విప్రో క్యాంపస్ దుస్థితి ఇది. నీళ్లు ఎప్పటికి పోతాయో కూడా చెప్పలేకపోతున్నారు అక్కడి కార్పొరేషన్ అధికారులు. ఐటీ కారిడార్లోని మరో ప్రముఖ కంపెనీ ఇది. 12 అంతస్తుల్లో నిర్మాణం జరిగింది. పార్కింగ్ కోసం 3 బేస్మెంట్స్ నిర్మించింది. బేస్మెంట్స్ అన్నీ నిండిపోయి ఎంట్రన్స్ వరకు నీళ్లొచ్చాయి. డ్రైనేజ్ వాటర్ అయితే మ్యాన్హోల్స్ నుంచి పైకి ఉప్పొంగి వస్తుండటంతో క్యాంపస్ మొత్తం మురుగునీటితో నిండిపోయింది. కంపు భరించలేక ఉద్యోగులు, సిబ్బంది ఖాళీ చేసి ఎటోళ్లు అటు వెళ్లిపోయారు. 3 బేస్మెంట్లలోని వాహనాలన్నీ మునిగిపోయాయని, నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నామని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు. నీటిని తోడేయడానికి ఎన్ని వారాలు పడుతుందో చెప్పలేమని, అప్పటి వరకు ఉద్యోగులు ఎవరూ ఆఫీస్కు రావద్దని ప్రకటించేసింది ఆ కంపెనీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోకి నీళ్లొచ్చాయి. బెంగళూరు చరిత్రలో ఇదే మొదటిసారి. ఎయిర్పోర్టు పరిస్థితే ఇలా ఉంటే ఇక సిటీలో పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల లగేజీ మొత్తం తడిచిపోయింది. ఎయిర్పోర్ట్ చుట్టూ నీళ్లు ఉండడంతో సుమారు 8 గంటల పాటు ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత కూడా కార్లు తిరిగే పరిస్థితి లేకపోవడంతో ట్రాక్టర్లలో సిటీలోకి వెళ్లారు ప్రయాణికులు. ఒక ముఖ్యమంత్రి, 5 ఎంపీలు, 28 మంది ఎమ్మెల్యేలు, 198 మంది కార్పొరేటర్లు, ఓ మేయర్, ఓ డిప్యూటీ మేయర్, 10,000 కోట్ల సిటీ కార్పొరేషన్ బడ్జెట్, 2,000 కోట్ల రూపాయల పన్నుల వసూలుతో దేశంలోనే మహానగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులో కుండపోత వర్షాలతో వచ్చిన దుస్థితి ఇది. అలాంటి ముప్పు హైదరాబాద్కు రావద్దు అంటే ముందే మేల్కొనాలి. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ముందు చూపుతో నిర్మాణాలు చేసినట్లయితే భారీ వర్షం ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. బెంగళూరు నుంచి అయినా బుద్ధి తెచ్చుకుందామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బీ అలర్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.